పెళ్ళికి ముందు వంట అంటే చాలా కష్టం అనిపించేది. పెళ్ళయ్యాక నేను ఎలా చేస్తున్నానో అని ఎన్నిసార్లు ఆలోచించేదాన్నో. కానీ జీవితం ఒక అడుగు నేర్పించింది. ఈరోజు మన ఇద్దరు పిల్లలు, నా భర్త, నేను మా నలుగురికి కోసం రోజు వంట చేస్తున్నాను. ఒకప్పుడు నాకు వంట రాదు అనుకునే నేను ఈరోజు ఏం వండాలి అని ఆలోచించే స్థాయికి వచ్చాను. కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం, కిచెన్ శుభ్రం చేయడం ఇవన్నీ ఇప్పుడు నా రోజువారీ జీవితంలో ఒక అందమైన భాగమయ్యాయి. వంట అనేది కేవలం ఆకలి తీర్చడం కాదు, మన వాళ్ళ కోసం ప్రేమతో సమయం కేటాయించడం. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కూడా ఇలాంటి సింపుల్ ఫ్యామిలీ బ్లాగ్స్, నిజమైన రోజువారీ జీవితాన్ని ఇష్టపడితే మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ ఒక సబ్స్క్రైబ్ మాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. లైఫ్ టీచర్స్ అస్ స్లోలీ. నాకు వంట రాదు అని దగ్గర నుంచి వంట కాదు చేసేద్దాం అని ధైర్యం వచ్చే వరకు నన్ను మార్చింది నా కుటుంబం. కొన్నిసార్లు అలసిపోతాను, కొన్నిసార్లు ఈరోజు ఏం వండాలి అని ఆలోచిస్తూనే ఉంటాను. కానీ మా పిల్లలు, నా భర్త ఆనందంగా తింటే ఆ అలసట అంతా ఒక క్షణంలో మాయమైపోతుంది. పర్ఫెక్ట్గా వండాల్సిన అవసరం లేదు, ప్రేమతో చేసే వంట ఎప్పుడూ ప్రత్యేకమే. ఇలాంటి చిన్న చిన్న రోజువారీ క్షణాలే రేపు అందమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి. అందుకే వీటిని వీడియోలుగా దాచుకుంటున్నాను. ఈరోజు నాకు ఒక విషయం బాగా అనిపించింది. చాలామంది అడుగుతారు, నువ్వు జాబ్ చేస్తున్నావా? మా సమాధానం ఒకటి, అవును, నేను కూడా ఒక జాబ్ చేస్తాను. కానీ నా ఆఫీస్, మా ఇల్లు, నా టైం, నా కుటుంబం, నా డ్యూటీ టైంకి ముగింపు ఉండదు. ప్రతిరోజు ఒకే ఆలోచన, ఈరోజు మా పిల్లలకి, మా భర్తకి రుచిగా ఆరోగ్యంగా ఏం వండాలి. అదే నా మొదటి పని, అదే నా మొదటి బాధ్యత. ఒకప్పుడు వంట చేయడం అంటే భయపడేదాన్ని. ఇప్పుడు వాళ్ళకి ఏది మంచిది, ఏది హెల్దీ, ఏది ఇష్టమైన ఆలోచిస్తూ వంట చేయడం నాకు ఆనందంగా మారింది. నా నా పిల్లలు ఆరోగ్యంగా తినాలి, నా భర్త రోజు మొత్తం పనిచేసి ఇంటికి వచ్చాక ఇంటి భోజనం తిని సంతోషంగా నవ్వాలి. అదే నా రోజు మొత్తం సంపాదించిన సంతోషం. నిజానికి ప్రతి పనికి జీవితం ఉండకపోవచ్చు, కానీ ప్రతి ప్రేమతో చేసే పనికి విలువ మాత్రం ఉంటుంది. అమ్మగా, భార్యగా ఇంటిని చూసుకోవడం కూడా ఒక పూర్తి సమయం ఉద్యోగమే. కొన్నిసార్లు ఎవరూ గుర్తించకపోయినా మన కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటే అదే మనకి వచ్చే పెద్ద ప్రశంస. అందుకే నేను చేసే ప్రతి వంటలో కొంచెం ప్రేమ, కొంచెం జాగ్రత్త, చాలా ఆనందంగా కలిపి వండుతాను. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే మన జీవితాన్ని అందంగా మార్చేస్తాయి. ఒకప్పుడు నా గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. ఈరోజు నిద్ర లేవగానే నా మొదటి ఆలోచన పిల్లలకి ఏం టిఫిన్ చేయాలి, ఈరోజు లంచ్ ఏం వండాలి, అందరూ ఆరోగ్యంగా తినేలా ఎలా చూసుకోవాలి. ఇదే జీవితం నన్ను మార్చి అందమైన మార్పు. కొన్నిసార్లు మనం చేసే పనిని ఎవరూ గమనించకపోవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకు వంట పాత్రలు, ఇల్లు, పిల్లలు ఇవి బయట వాళ్ళకు చిన్న పనులుగా కనిపించవచ్చు. కానీ ఈ చిన్న చిన్న పనులే ఒక కుటుంబాన్ని సంతోషంగా ఉంచే పెద్ద కారణమవుతాయి. ఒక అమ్మ సెలవు తీసుకోవద్దు, ఒక భార్య టైం చూసుకునే పని చెయ్యదు. ఎందుకంటే ప్రేమకు టైం లిమిట్ ఉండదు. ఈ వీడియో నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి అని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి నిజమైన ఫ్యామిలీ వ్లాగ్స్ మిస్ కాకూడదు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. కొన్నిసార్లు అలసిపోతాను, ఈరోజు వంట చేయకుండా బయట నుంచి తెప్పించుకుందామా అనిపిస్తుంది. కానీ మా పిల్లలు, అమ్మ నువ్వు చేసిందే కావాలి అని చెప్పేటప్పుడు ఆ మాట నాకు మళ్ళీ కొత్త శక్తిని ఇస్తుంది. మా భర్త చాలా బాగుంది అని చెప్పే ఒక చిన్న మాట రోజంతా చేసిన కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. నిజంగా చెప్పాలంటే నేను పెద్ద పెద్ద కలలు వదిలేయలేదు, కానీ ఇప్పుడు నా కలల్లో నా కుటుంబం కూడా భాగమైంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా నవ్వాలి, మనమంతా కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయాలి. ఇవి ఇప్పుడు నా పెద్ద కలలు. ఈ వీడియో కూడా కేవలం యూట్యూబ్ కోసం కాదు, రేపు నా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు మా అమ్మ మా కోసం ఎంత ప్రేమతో వంట చేసిందో, ఎంత జాగ్రత్తగా చూసుకుందో అని గుర్తు చేసుకునే చిన్న జ్ఞాపకాలు. డబ్బు సంపాదించడం మాత్రమే జీవితంలో విజయం కాదు. మన కుటుంబాన్ని ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటే అదే ఒక విషయం. ప్రతిరోజు నేను కొత్త రెసిపీ నేర్చుకోవడం కంటే కొత్త సాహసం నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు మంచి వంట చేయడం కంటే మంచి అమ్మగా, మంచి భార్యగా, మంచి మనిషిగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మీరు మా చిన్న కుటుంబ ప్రయాణంలో భాగమైనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అన్న డౌటే కదా. నేనైతే చాలా చాలా ఇంపార్టెంట్ రెసిపీ అయితే చేస్తాను. అది ఏదో కాదు, పప్పు అండి. పప్పు
రిచ్ అయితే చాలా ఈజీ రెసిపీ అండ్ త్వరగా అయిపోతుంది కూడా. అవునంటారా కాదంటారా అండి? వంట చేసే ప్రతి ఒక్కరికి పప్పు అన్న మాట వినగానే త్వరగా అయిపోతుందని అయితే అనిపిస్తుంది కదా. అండ్ మీరేమంటారు? మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన కుటుంబ జీవిత వంటలు, రోజువారీ చిన్న చిన్న క్షణాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో ఒక భాగం అవ్వండి. మళ్ళీ మరో అందమైన వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్, టేక్ కేర్.